రండి, అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి అయ్యా. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామ కౌన్సిలర్లు మయూరి రాజు గౌడ్, రామ్ సింగ్ నాయక్, వెలిమల గ్రామ కౌన్సిలర్లు పట్టోల రవీందర్ రెడ్డి, సుచరిత కొమురయ్య మరియు గ్రామ పెద్దల సహకారంతో సీతారాముల కళ్యాణోత్సవం మరియు శోభాయాత్రను ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో శ్రీరామనవమిని చాలా పెద్దగా నిర్వహిస్తున్నారు. మా కొల్లు గ్రామం మరియు వెలిమల గ్రామంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకుల అందరి సమక్షంలో రామ మందిరం మరియు హనుమాన్ మందిరంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాము. సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. కోలాటాలతో, నృత్య బృందంతో, ఆటపాటలతో సీతారాముల వారిని శోభాయాత్రను ఘనంగా నిర్వహించాము. శ్రీరాముల వారి దయ అందరిపైన ఉండాలని, అందరూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా మొక్కమని, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు గ్రామ కౌన్సిలర్లు మయూరి రాజు గౌడ్, రామ్ సింగ్ నాయక్, వెలిమల గ్రామ కౌన్సిలర్లు పట్లోళ్ల రవీందర్ రెడ్డి, సుచరిత కొమరయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్, రాజ్ కుమార్, కన్నీ ఆలయ చైర్మన్ గోపాల్రావు, కుమ్మరి శంకరయ్య, కృష్ణ, సుభాన్ రెడ్డి, సురేష్ బ్యాగరి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి సీతారామరావు వారి కళ్యాణం మా కొల్లూరు గ్రామంలో రంగరంగ వైభవంగా జరిపేయడం జరిగింది. మరి కళ్యాణం చేయడం జరిగింది. మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మరి పబ్లిక్ గిట్ట అట్లనే వచ్చిర్రు. మరి మాకు ఈ కార్యక్రమం చేసినందుకు మరి మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ సీతారాముల వారి కళ్యాణం, ఆ సీతారాముల వారు మమ్మల్ని ఎప్పుడు, మా గ్రామాన్ని, మనల్ని అందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ, మరి ఇక్కడ మా కమిటీ మెంబర్సు రాత్రింబాలు కష్టపడి దీన్ని విజయవంతంగా చేసినందుకు వారికిట నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. శ్రీరామనవమి వెలిమల గ్రామంలో ప్రతి ఏటా పొద్దున కాకుండా సాయంత్రం కళ్యాణం జరుపుకుంటాం. అందరికీ, గ్రామ ప్రజలకు మరియు మాజీ సర్పంచ్లకు, నాతోటి మిత్రులు మహేందర్ మరియు ఇక్కడ ఉన్న మిత్రులందరికీ, గ్రామ పెద్దలకు మరియు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈసారి అంగరంగ వైభవంగా వెలిమల గ్రామంలో జరుపుకున్నాం. ఆ రాముల వారు పాలన ఎట్లుంటుందో మా గ్రామం కూడా ఆ పాలన మేము 5 ఏళ్ళు మేము కొనసాగించాం. అందరి సహకారంతో పార్టీలను పక్కకు పెట్టి అందరం కలిసిమెలిసిగా గ్రామము అభివృద్ధి గురించి మరియు గ్రామం బాగుండాలని మేము ఆ రాముని కోరుకున్నాం. మరియు మా తెల్లాపూర్ మున్సిపాలిటీ మరియు పటాన్చెరు కాన్ఫరెన్స్, తెలంగాణ రాష్ట్రము బాగుండాలని ఆ రాములవారిని కోరుకున్నాం. శ్రీరామనవమి జరుపుకొని ఆ రామవారిని ఇంకా ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి ఏటా చేయిస్తాం. చాలా బ్రహ్మాండంగా భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు చేసుకొని రాముల వారికి ఆశీర్వాదం తీసుకొని మేము జరుపుకున్నాం.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఈ సీతారాముల కళ్యాణము మా కొల్లూరులో రాముల వారిని తెచ్చింది కూడా ఎప్పుడు చేసినా ఇవాళ గిడికి అవుతుంది అనుకుంటే ఇంకా ఇతరం జరుగుతుంది. మరి మా గ్రామ పెద్దమండలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా చాలా అంగరంగ వైభవంగా చూస్తామంటే కళ్ళు జారిపోని జనం వచ్చారు. మేము ఒక గంట ముందు అనుకున్నాము వండింది ఖరాబ్ అవుతుందేమో అనుకున్నాం. కానీ పాపం మన గ్రామస్తులు అందరూ కూడా తరలి వచ్చేసేసి ఈ భోజనాలు స్వీకరించి ఈ యొక్క రామచంద్ర ప్రభు కృపకు పాత్రులైనారు. మరి మన రాజుగౌడ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క పెద్ద కార్యక్రమము చాలా చక్కగా జరిగింది. గ్రామస్తులందరూ కూడా బాగా సాధించారు. యూత్ అంతా యువకులు, పెద్దలు, చిన్నలు, పూజ్యులు, గౌరవనీయులు, కుబేరులు, సంపన్నులు, నానావిధ సంపన్నులు, కేవలం విష్ణు స్వరూపుని భక్తులు, వాషామ ఘోషరులు వారందరూ కూడా బాగా సహకరించినారు. పెద్ద చిన్న తేడా లేకుండా మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. ఈ చీకటైన కనుక ఉండి ఈ కార్యక్రమం పూర్తి చేసిన దాకా ఉన్నందుకు ఏమంటారు మీడియా మిత్రులకు కూడా, పోలీసు సిబ్బంది వాళ్ళకు, గ్రామస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మేము మళ్ళీ ఎలాంటి కార్యక్రమం ఎప్పుడు తలపెట్టినా కానీ మాకు ఇంతకంటే ఇంకా ఎక్కువ జరిపిస్తారు మా పెద్దలు అని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాం.